ఉంటామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా స్పష్టం చేశారు. పంటలకు రోగాలు పురుగులు ప్రబలిన సందర్భాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా తక్షణ సహాయం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. జిల్లా కేంద్రంలో రైతుల కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. పంటల్లో ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే రైతుల మొబైల్ ద్వారా వీడియోలు లేదా ఫోటోలు తీసి వాట్సాప్ ద్వారా పంపించాలన్నారు. సమాచారం అందిన వెంటనే వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలిస్తారని చెప్పారు. శాస్త్రీయ విధానాలతో సమస్యను గురించి తగిన మందులు, అవసరమైన సలహాలు రైతులకు అందిస్తామని తెలియజేశారు. ఇక పంట నష్టాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. మంత్స్లో ఏమేం చేయగలిగాము, తర్వాత రాబోయే వెరీ హ్యాపీ న్యూ ఇయర్. జిల్లాకు వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 months అయింది. ఈ 3.5 monthsలో రకరకాలుగా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత జిల్లాలో ఉన్న సమస్యల్ని కొంత పరిష్కారం చేసింది. ఈరోజు 31st December. సో ఈ లాస్ట్ 3.5 monthsలో ఏమేం చేయగలిగాము, తర్వాత రాబోయే రోజులో ఇంకా ఏమేం చేయడానికి ఆలోచన ఉంది, దీని మేరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముందుగా మీ అందరికీ తెలుసు, ఈ జిల్లాలో ఫార్మర్స్ సంబంధించిన కొన్ని ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఛాంపియన్ ఫార్మర్స్ పేరు మీద ఒక ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ చేసాము. దీనికి కంటిన్యూషన్గా ఇంకోటి ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేయడం జరుగుతున్నాయి. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ప్రైమరీ సెక్టర్, సో ఎప్పుడు మన అగ్రికల్చర్ కాకుండా ప్రైమరీ సెక్టర్ లాగా అడ్రస్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్, యానిమల్ హస్బెండరీ అండ్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్, ఈ నలుగురు కలిపి ఈ ప్రోగ్రామ్ని ముందు తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇంకా